హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యాబేజీ అప్పం. దీనికి కావాల్సిన స్టార్ ఒకటి తీసుకొని ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుమును వేసుకోవాలి. మిక్సీలో పట్టుకొని సన్నగా చేసుకోవచ్చు, కటర్తోని సన్నగా తురుముకోవచ్చు. ఒక కప్పు ఆనియన్స్, కొత్తిమీర, కళ్యామాకు కలిసి సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీనికి తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తము మనం క్యాబేజీకి పిండి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. దీనికి ఎలాంటి వాటరు అవసరం లేదు, మనము క్యాబేజీలో వచ్చే వాటరే సరిపోతుంది. మనకు పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం పల్చగా అవుతే కొంచెము మైదా పిండి అయినా గోధుమ పిండి కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. నాకు 1 కప్పు గోధుమ పిండి సరిపోయింది. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె అనేది రాసుకోవాలి. ఈ పక్కకు పెట్టుకొని ఒక కవర్ తీసుకొని దానికి నూనె అనేది కొంచెం రాసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం అప్పంలాగా చేతితోనే ఒత్తుకోవాలి. అరటాక్ పైన చేయొచ్చు, కవర్ పైన చేయొచ్చు, ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి మనం చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మందంగా కాదు, బాగా సన్నగా కాదు, మిడిల్లో ఒత్తుకోవాలి. సన్నగా చేసుకుంటే విరిగిపోతుంది. మందంగా చేసుకుంటే మనకు అప్పం అనేది వేగదు, అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది కాగాక మనం తయారు చేసుకున్న అప్పం ప్యాన్ పైన వేసుకోవాలి. ప్యాన్ పైన వేసుకున్నాక ఒక సైడు మనకు గోలాక ఇంకో సైడు మరేసుకోవాలి. అప్పం అనేది తొందరగానే గోలిపోతుంది. మళ్ళీ ఒకసారి మరేసుకొని మనము గోలిన అప్పాన్ని, వేగిన అప్పాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మరేసుకొని గోలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యాబేజీ అప్పం రెడీ. ఇది సాల్స్తోని తినొచ్చు, పెరుగుతోని తినొచ్చు, దేనితోనైనా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.